నిజమైన నమ్రత, వినయము, తగ్గింపు. ప్రార్థన చేయుటకై ఇద్దరు మనుషులు దేవాలయానికి వెళ్ళారు. ఒకడు మత గురువు, మరి ఒకడు సుంకరి. మత గురువు నిలబడి ధీమాగా ఇలా ప్రార్థించాడు: దేవా, నీకు వందనాలు. అందరిలా నేను పేరాశాపరుణ్ణి, కపటిని, వ్యభిచారిని కాదు. ఈ సుంకరి వలె నేను లేనందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. వారానికి 2 సార్లు ఉపవాసం ఉంటూ నా రాబడిలో 1/10 వంతు చెల్లిస్తున్నాను. కానీ సుంకరి దూరంగా నిలబడి ఆకాశం వైపు కనులెత్తే ధైర్యం కూడా లేక తన రొమ్ములు కొట్టుకునుచు, దేవా, పాపినైన నన్ను కరుణించు అన్నాడు. ఇంటికి వెళుతూ వీరిరువురిలో ఎవరు దేవునితో సరైన సంబంధం కలిగి వెళ్ళారు? మత గురువా? కాదు, సుంకరే. తనను తాను హెచ్చించుకునే ప్రతివాడు తగ్గించబడతాడు, తగ్గించుకునే ప్రతివాడు హెచ్చింపబడతాడు. దేవుడు నన్ను అంగీకరించుటకు ఏమి చెయ్యాలనుకుంటున్నాను? నిజమైన తగ్గింపు జీవితము ఎట్లు కనిపించును? మార్పు చెందుటకు నాకు ఏ విధానాలు అవసరము?